వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇంకొక మేధావి గారైనటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనధికార రాజగురువు అనుకోవాలి, ఆయన అనధికార సలహాదారు కూడా అనుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన్ని కలిసి సలహాలు చెప్తే ఆయన ఎలాగో తీసుకోండి, ఈయన కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందో లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా ఆయన ప్రెస్ మీట్లు, ఆయన మాటలు ఇవన్నీ కూడా 99% ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. సరే, ఇవాళ రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారితో ములాఖాత్ అయ్యారు మిగతా వైసీపీ నేతలందరితోటి కలిసి వెళ్ళి. మా మధ్యలో అనుబంధం అలాంటిది, వెళ్ళాను, కలిశాను, అసలు మొదటి వారంలోనే రావాలి, హెల్త్ బాగాలేదని చెప్పుకుంటూ వచ్చారు. సరే, అయిపోయింది. అయిన తర్వాత కల్తీ విషయం మీద, లడ్డూ కల్తీకి సంబంధించిన దాని మీద విలేకరులు ఎవరు అడిగితే ఏం మాట్లాడారు ఒకసారి వినండి. కూడా వాళ్ళంతా చాలా దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి, ఇంట్లో బాగోలేదు అందుకని రాలేదు. ఇగో కొత్త కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. లడ్డు వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని, ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, నీకు కల వచ్చిందా అని అన్నారు కాదు. ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఏమైనా ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో, లార్డ్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో. లేవు అని ఎప్పుడు ఇవ్వరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద ఘీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే. ఆ సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలా మందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది, మీలో చాలా మంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. అసలు అందులో ఏం లేవు, చంద్రబాబు తప్పు చేసేసాడు, అందులో ఏమీ లేనే లేదు అని ఎస్ఐటి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చేశారు. పైగా 20వ పేజీ అని చెప్పారు. మేబీ అది 209వ పేజీ అయి ఉంటుంది, 20వ పేజీ కాదు. ఎందుకంటే 20వ పేజీలో ఉన్నటువంటిది ఆ నిందితుల లిస్టు, వీటికి సంబంధించి ఎస్ఐటి 219 పేజీల రిపోర్ట్లో ఉంది. అందులో 209వ పేజీలో ఆయన చెప్తున్నట్టుగా ఆ బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్స్, లాడ్, వీటికి సంబంధించినటువంటి ఆ టర్మినాలజీ దాంట్లో ఉంది. సరే, దాంట్లో కూడా ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, కావాలంటే చూసుకోండి, ఇందులో చెప్పేశారు ఆ ఎస్ వాల్యూ అన్నటువంటి దగ్గర presence of fat from animal origin, that means ghee, tallow, lard or fish oils appears very less. సో appears very less అంటే వాళ్ళు ఏం నో చెప్పరు. ఎవరు, ల్యాబ్ వాళ్ళుట, సిట్ వాళ్ళు కానీ నో చెప్పరట. వాళ్ళు వెరీ లెస్ అంటే అసలు లేనే లేదుట. సరే, ఒక్కొక్క క్షణానికి ఇదే కరెక్ట్ అనుకుందాం, ఉండవల్ల గారు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి అందులోనే ఇంకాస్త పైకి వెళితే అసలు అది నెయ్యే కాదు. మరి నెయ్యే కాందంతో లడ్డూ ప్రసాదం ఏం చేయించారు అని చెప్పి అనేటువంటి మాట అన్నా మాట్లాడాలి కదా, అడగలేదు. సరే, ఇప్పుడు మన పాయింట్లో మామూలుగా చెప్పేటువంటి దాంట్లోకి వద్దాం. చాట్ జీపీటీకి వెళ్ళండి, అంటే గూగుల్ని అడిగినా సరే చెప్తుంది అనుకోండి. వెళ్ళి అపియర్స్ వెరీ లెస్, దీని అర్థం ఏమిటి అని అడగండి, చెప్తుంది. కనిపిస్తున్న పరిమాణం చాలా తక్కువగా ఉంది, లేదా చూడడానికి చాలా స్వల్పంగా అనిపిస్తోంది. అమౌంట్, క్వాంటిటీ గురించి అయితే కనుక ద డేటా అపియర్స్ వెరీ లెస్ అంటే డేటా తక్కువగా ఉందని అనిపిస్తుందని, ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్ గురించి అయితే ప్రభావం పెద్దగా కనిపించట్లేదు అనేటువంటిది. గ్రామర్ పరంగా అపియర్స్ వెరీ లెస్ కంటే అపియర్స్ టు బి వెరీ లెస్ లేదా అపియర్స్ టు బి వెరీ స్మాల్ ఆర్ మినిమల్ అనడం బెటర్ అని చెప్పి గ్రామాటికల్గా చెప్పింది. సో ఏ సందర్భంలో కనిపించింది, మెడికల్ డేటా రిపోర్టా, దేంట్లో ఉంది అని అడిగితే నేను అడిగా సిట్ రిపోర్ట్ అని లడ్డు అని చెప్పని అడిగితే, సిట్ రిపోర్ట్ అని లడ్డు కాంటెక్స్లో అపియర్స్ వెరీ లెస్ అని ఉంది అంటే సాధారణంగా దీని భావం ఏమిటి అన్నప్పుడు ఆ ఆరోపణ, అనుమానం బలహీనంగా కనిపిస్తోందని ఒకటి, లభించిన ఆధారాలు
తక్కువగా ఉన్నాయి, లభించిన ఆధారాలు తక్కువగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, నిజమని నిర్ధారించడానికి సరిపడేటువంటి సాక్ష్యాలు అంటే ఏంటి? నిజమని నిర్ధారించడానికి అసలు ఏ సాక్ష్యం లేదు అనడం వేరు. సరిపడేటువంటి సాక్ష్యాలు అంటే దానికి సరిపడేటువంటి సాక్ష్యాలు దీంట్లో కనిపించట్లేదు. అక్కడ <10% ఉంటే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు టెస్ట్ చేయడానికి, దీన్ని కూడా ఒక్కసారి క్లబ్ చేసుకోండి. ఇక్కడ బీఫ్, టాలో ఆర్ ఫిష్ ఆయిల్ ఆర్ లాడ్ వెరీ లెస్ అంటే అపియర్స్ వెరీ లెస్ అంటే లేవు అనేటువంటి మీనింగ్ కాదు. సరే, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. అలా అని చెప్పి పూర్తిగా ఒకళ్ళని నమ్మాలా లేదంటే ఒకళ్ళకే క్లీన్ చిట్ ఇవ్వాలా? లేదు. సిబిఐ వాళ్ళు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఫస్ట్ థింగ్. 2, వెరీ లెస్ అన్నారు తప్పితే దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్ అని చెప్పలేదు. నో ట్రేసెస్ ఎట్ ఆల్ అని కూడా వాళ్ళు ఏం చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇఫ్ <10% ఇట్ ఈస్ వెరీ లెస్ ఛాన్స్ టు ఫైండ్ అని చెప్పని. ఇట్ డజంట్ మీన్ దట్ అందులో ఏమీ లేవు అని కాదు కదా. తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోవాలి, అంతేగాని దాన్ని బుకాయిస్తూ మేము తప్పే చేయలేదు అనేటువంటి పద్ధతి ఉన్న వాళ్ళు తప్పు చేయలేదు అనే మాట్లాడతారు. ఎవరికి అవసరం లేదు, స్వామివారికి సంబంధించి తప్పు మాట మాట్లాడడానికి ఎవరికి అవసరం లేదు. బట్ అవసరం ఎవరికి ఉంది అనేది గత చరిత్రను తీసుకుంటే తెలుస్తుంది. అది ఒక పాయింట్. సో సింపుల్గా చెప్పాలంటే ఎలిగేషన్స్ ఆర్ ఎగ్జిస్ట్ బట్ ప్రూఫ్స్ ఆర్ వీక్ అన్నారు తప్పితే దెర్ ఈస్ నో ప్రూఫ్ అనలేదు. ప్రూఫ్స్ ఆర్ వీక్. ఆధారాలు ఇంకా గట్టిగా ఉండాలి అంటే గట్టిగా ఉండాలి ఇన్ ద సెన్స్ దీన్ని ఇంకా ఇదిగో సాలిడ్గా తెచ్చి చూపించేసామనడానికి కాదు కదా. ఇమ్మీడియట్గా సప్లిమెంటరీ ఛార్జ్ షీటే, ఇంకా ఫర్దర్గా ఉన్నటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి కదా, ఆలోచించాలి. సో లడ్డు విషయంలో తప్పు జరిగింది అన్న విషయం దానికి సంబంధించి ఇక్కడ ఆ <10% పారామీటర్ అనేదే ఇక్కడ కూడా చెప్తోంది రిపోర్ట్లో. ఇంకెంతకు మించి ఏం చెప్పాలి? 2021 సంవత్సరంలోనే భక్తులు ఎంతోమంది కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా నూనె వాసన వస్తోంది అని చెప్పని. నూనెతో లడ్డూలు తీసి పెట్టారు, అది సరిపోదా? పాపం చేశారన్నా నాకు సరిపోదా? మిగతా అది పక్కన పెట్టండి. పాపం చేశారన్నానికి అక్కడ సరిపోదా? దాని మీద చర్యలేవు. మరి ఇది ఉండవల్లి గారు వచ్చి కొత్తగా ఏదో చెప్పినటువంటి విషయం. అంబటి రాంబాబు మీద ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే, బూతులు తిట్టిన వాళ్ళకేమో సెంట్రల్ జైలును, బాంబులు వేసిన వాళ్ళకేమో స్టేషన్ బెల్ట్. కొత్త విషయం చెప్పారు. మరి ఆ రోజుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించలేదా? తెలుగుదేశం పార్టీ మీద దాడి, తోట చంద్రయ్య హత్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి వాటి గురించి ఉండవల్లి గారికి ఏమీ తెలియలేదా? ఏం మాట్లాడలేకపోయారా? అంటే ఒక బ్యాచ్ ఉంటుందండి. ఒక బ్యాచ్ అని ఎందుకంటున్నానంటే వీళ్ళు మామూలు టైంలో రారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు అంటేనే వీళ్ళందరూ బయటకు వస్తారు, లేదంటే ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ద్వేషమా ఇంకోటా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని వ్యవస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడతాం, మేము ఇష్టం వచ్చినట్టు ఇలాగే చేస్తామంటే పద్ధతి కాదు కదా పెద్దవాళ్ళకి కూడా. మరి దానికి ఏమంటారో చూద్దాం. మీరేమంటారు ఉండవల్లి గారు మాట్లాడినటువంటి మాటలకి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.